అందరికీ నమస్కారం. రమాస్ మిథిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కథ కోడి చేసిన మేలు. అనగనగా ఒక ఊరిలో సునీత, లత అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. వారిద్దరూ కలిసి వేసవి సెలవులకి సునీత వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళారు. అది పల్లెటూరు కావడంతో అక్కడ ఉన్న పొలాలు, చెట్లు, పూల తోటలు, ఇళ్ల చుట్టూ ఉండే కూరగాయ ముక్కలతో చాలా అందంగా ఉంది. ఇది వీళ్ళకి చాలా బాగా నచ్చింది. సునీత వాళ్ళ మామయ్య ఇంట్లో మేకలు, గొర్రెలు, బాతులు పెంచేవాడు. వాటిని చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడ వారికి ఒక తెల్లని కోడి ప్రత్యేకంగా కనిపించింది. మామయ్య కోడిని మిగతా పక్షులతో కలిపి ఉంచకుండా వేరుగా పెంచడం వాళ్ళు గమనించారు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. సునీత వెళ్ళి, మామయ్య, పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా చూస్తావని నాకు తెలుసు, కానీ ఎందుకు ఈ కోడిని ఇంత జాగ్రత్తగా పెంచుతున్నావు, అంత ప్రేమ చూపిస్తున్నావు అని అడిగింది. అప్పుడు వాళ్ళ మామయ్య, ఇది మాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఈ కోడి వాస్తవానికి మాది కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒకసారి ఈ పశువుల కొట్టానికి నిప్పు అంటుకుంది. అప్పుడు ఈ కోడి మేమందరం మేల్కొనే వరకు కుక్కరుకో కుక్కరుకో అంటూ కూస్తూనే ఉంది. అప్పుడు మేము లేచి నీళ్లు తెచ్చిపోసి మంటల్ని ఆర్పి పశువుల్ని రక్షించాం. ఈ కోడే లేకపోతే కొట్టంతో పాటు మా ఇల్లు కూడా తగలబడిపోయేది. దీనివల్లే మేమందరం ప్రాణాలతో బయటపడ్డాం. అర్థమైందా పిల్లలు? మన చుట్టూ ఉండేవి చిన్నవైనా పెద్దవైనా వేటికైనా సరే హాని చేయకుండా అన్నిటినీ మనం సంతోషంగా చూస్తే, ప్రేమగా చూస్తే అవి మనకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో మనల్ని కాపాడుతూ ఉంటాయి. అవును మామయ్య, మాకు కూడా అర్థమైంది. మేము కూడా ఇప్పుడు చిన్న చిన్న పక్షుల్ని, చిన్న చిన్న కోడి పెట్టల్ని పెంచుకుంటాం. సరే మామయ్య అనుకుంటూ ఇద్దరూ ఆనందంగా ఆడుకోవడానికి వెళ్ళారు. మీరు వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ మిథిక్ వైబ్స్. సర్వే జనా సుఖినో భవంతు.